Motion under gravity. Gravitational force. What is the gravitational force? Gravitational force. Gravitational force. The force of attraction toward the center of the earth is called the force of attraction. The force of attraction towards the center of the earth toward the center of the earth is called gravitational force. Is called gravitational force. Acceleration due to gravity, due to gravitational force. Acceleration due to gravitational force. The acceleration produced by the gravitational force. The acceleration produced by the gravitational force. By the gravitational force is called acceleration due to gravity. Acceleration due to gravity. ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దీన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని జీతో రిప్రజెంట్ చేస్తాం. జీ, స్మాల్ జీ అన్నమాట. ఈ జీ వాల్యూ ఎలా ఉంటుందంటే ఈ జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం ఈ జీ వాల్యూని ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు బాడీ ఎర్త్ వైపు మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా ఉంది ఎర్త్ ఇలా ఉంది. బాడీ ఒకవేళ ఎర్త్ వైపు మూవ్ అవుతా ఉంటే ఎర్త్ వైపు మూవ్ అవుతుంది అనుకోండి, ఇలాగా అంటే ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. బాడీ ఈస్ మూవింగ్ టువర్డ్ ద ఎర్త్, టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. బాడీ ఈస్ మూవింగ్ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అయితే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జీ తీసుకుంటాం అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ జీ. ఈ జీ వాల్యూ ఎంత అనుకున్నాం మనం? జీ వాల్యూ ఎంత అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కొన్ని సందర్భాల్లో మనం ఈ జీ వాల్యూని 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని కూడా తీసుకుంటాం. ఒకవేళ బాడీ కనుక అవే ఫ్రమ్ ద ఎర్త్ మూవ్ అయితే కనుక ఇదిగోండి ఇలా బాడీ పైకి తీసాం అనుకోండి, అది అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ మూవ్ అవుతుంది అనమాట. ఇలా ఒకవేళ మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ ఏ వాల్యూ అంటే జీ వాల్యూ ఎంత అవుతుందంటే -9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కింద తీసుకుంటారు అనమాట. సమ్ టైమ్స్ ఈ వాల్యూ 0.2 క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండడం కోసం -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. ఇది యాక్సిలరేషన్ డ్యూ టు. ఈ జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎలా అయిందన్నది దట్ వీ విల్ డిస్కస్ ఇన్ గ్రావిటేషన్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సరిపోతుంది. ఈ మోషన్ అండర్ గ్రావిటీలో మనం ఏమేమి చదవాలంటే మోషన్ అండర్ గ్రావిటీ. ఈ మోషన్ అండర్ గ్రావిటీలో సబ్ టాపిక్స్ ఏంటంటే మనకి సబ్ టాపిక్స్ మనకి 3 సబ్ టాపిక్స్ ఉంటాయి మనకి ఇందులో. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఎఫ్బి ఉంటుంది, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎఫ్ఎఫ్బి అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇంకొకటి ఏముంటుంది అంటే మనకి విపిబి ఉంటుంది. విపిబి అంటే ఏంటంటే
vertically projected body, vertically projected body. లాస్ట్ వన్ ఏంటంటే మనకి పీపీటీ అంటే ఏంటంటే బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద టవర్, బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద టవర్. ఈ టాపిక్స్ మనం ఇందులో డిస్కస్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎనీ బాడీ అది ఏ బాడీ అయినా కావచ్చు, ఎనీ బాడీ డ్రాప్డ్ ఫ్రీలీ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అనమాట. డ్రాప్డ్ ఫ్రీలీ and travels towards the center of the earth, toward the center of the earth is called, toward the center of the earth is called freely falling body. Toward the center of the earth is called, any body dropped freely and travels toward the center of the earth is called freely falling. ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనం ఒక స్టోన్ని సమ్ హైట్ నుంచి రిలీజ్ చేసాం అనుకోండి, చూడండి, ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. ఎందుకంటే దీని ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే 0, ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అప్పుడు. చూడండి, మ్యాంగో మనకి చెట్టు మీద నుంచి కింద పడుతుంది అనుకోండి. మ్యాంగో దాని అంతదే పడుతున్నప్పుడు దాని ఇనిషియల్ వెలాసిటీ ఎంత అవుతుందంటే 0 అవుతుంది అనమాట. మనం కోయడం కాదు, దాని అంతా అది పడాలి. అప్పుడు దానికి ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే, ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది అనమాట. అది కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సరే, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ చూద్దాం. కండిషన్స్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏంటి? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద ఎప్పుడు తీసుకొచ్చి మనం ఆ కండిషన్స్ ఏంటి చూద్దాం. ఆ కండిషన్స్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. కండిషన్స్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఫస్ట్ ఏంటంటే, ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ 0 కావాలి. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ 0 కావాలి. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ 0 కావాలి. యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం అవ్వాలంటే, టువర్డ్ ద సెంటర్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి +g. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఏంటంటే, డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు h. ఇవి కండిషన్స్. డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు h. ఇనిషియల్ వెలాసిటీ 0 కావాలి, యాక్సిలరేషన్ +g కావాలి, s ఈజ్ ఈక్వల్ టు h. ఇప్పుడు మనం మోషన్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయో చూద్దాం. మోషన్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ చూద్దాం. మోషన్ ఈక్వేషన్స్ ఆఫ్ జనరల్ మోషన్ ఈక్వేషన్స్ రాద్దామండి పక్కన. మోషన్ ఈక్వేషన్స్ ఏంటి? s ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v/2 ఇంటూ t. ఒకటి, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. నెక్స్ట్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. నెక్స్ట్ sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. చూడండి, ఇవి మోషన్ ఈక్వేషన్స్. మనం ఇటు సైడ్కి వస్తే కనుక మోషన్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏమవుతుంది చూద్దాం. మోషన్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎస్ బదులుగా ఏం రావాలి మనకి? హెచ్ రావాలి. యూ వాల్యూ 0 కదండి. యూ వాల్యూ 0 పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇది v/2 ఇంటూ t v/2 ఇంటూ t అవుతుంది అనమాట. ఫస్ట్ మోషన్ ఈక్వేషన్. రెండోది v ఈజ్ ఈక్వల్ టు, యూ వాల్యూ 0 కదా, 0 ప్లస్ ఏ బదులుగా g ఇంటూ t, v ఈజ్ ఈక్వల్ gt. ఇది v ఈజ్ ఈక్వల్ టు gt అవుతుంది అనమాట. నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్. s అంటే h, u అంటే 0 ఇంటూ t ప్లస్ హాఫ్ gt స్క్వేర్. అంటే ఇది ఎంత అవుతుందంటే h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు s. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ
g into h. That implies c square is equal to gh. Next Sn అంటే hn and hn is equal to ఈ వాల్యూ 0 కాబట్టి 0 plus g into n. ఇలా చేంజ్ అవుతుంది అనమాట. ఇవి మోషన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ velocity of freely falling body on reaching the ground ఎంత చూద్దాం. velocity of freely falling body on reaching the ground ఎంత చూద్దాం. velocity of freely falling body on reaching the ground. సరే, దీన్ని ఎంత హైట్ నుంచి నేను క్లిక్ చేశానంటే, నేను ఎంత హైట్ నుంచి వదిలామంటే h హైట్ నుంచి వదిలాం. ఎంత హైట్ నుంచి వదిలామంటే h హైట్ నుంచి వదిలాం. ఇప్పుడు దీనికి a ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్లస్ g, ఈజ్ ఈక్వల్ ఎంత 0. బాటమ్ దగ్గర వచ్చేప్పుడు వెలాసిటీ మనం కనుక్కోవాలన్నమాట. వెలాసిటీ కనుక్కోవాలి అంటే మనం ఏ మోషన్ ఈక్వేషన్ తీసుకుందాం, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు s అని తీసుకుందాం. చూడండి, ఇందులో u వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే v స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a అంటే ఎంత అండి g, s అంటే ఎంత h, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh అవుతుంది. అంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gh. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. ఈ వెలాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది చూడండి, g కాన్స్టెంట్, 2 కూడా కాన్స్టెంట్, h మీద డిపెండ్ అవుతుంది అనమాట. వెలాసిటీ h మీద డిపెండ్ అవుతుంది. వెలాసిటీ డిపెండ్స్ ఆన్ h మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, మనం ఎక్కువ హైట్ నుంచి పడింది అనుకోండి, వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ మోర్ ఉంటుంది అనమాట. సో వెలాసిటీ డిపెండ్స్ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు రూట్ 2gh. అంటే h ఇచ్చినప్పుడు వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఇది అనమాట, v ఈజ్ ఈక్వల్ టు h. ఒకవేళ మనకి t ఇచ్చాడు అనుకోండి, అప్పుడు tలో ఇచ్చినప్పుడు t ఇస్తే టైం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు టైం ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాం మనం, t టైంలో ఇది కిందకి రీచ్ అయింది అనుకోండి, టైం ఇచ్చినప్పుడు వెలాసిటీ ఎలా కనుక్కోవచ్చు అంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటి అనే ఫార్ములా వాడదాం. u వాల్యూ ఎంత 0, ఏ వాల్యూ బదులు ఎంత g ఇంటూ t, v ఈజ్ ఈక్వల్ టు gt అనమాట. v ఈజ్ ఈక్వల్ టు gt వాడాలి. చూడండి, ఇప్పుడు మనకి t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అప్పుడు వెలాసిటీ ఎంత అవుతుంది, v ఈజ్ ఈక్వల్ టు g అవుతుంది అనమాట. g 10 కాబట్టి t ఈజ్ ఈక్వల్ 1 అప్పుడు ఎంత వెలాసిటీ వస్తుంది, t ఈజ్ ఈక్వల్ 1 సెకండ్ అయింది అనుకోండి, అంటే కింద పడుతున్న బాడీకి 1 సెకండ్ తర్వాత వెలాసిటీ ఎంత ఉంటుంది, v ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఇంకొక 2 సెకండ్స్ అయింది అనుకోండి, 2 సెకండ్స్ నుంచి పడుతుంది అనుకోండి, అంటే 2 సెకండ్స్ ఫ్రీగా పడితే కనుక దాని వెలాసిటీ ఎంత అవుతుంది, 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఇలా ఎవ్రీ సెకండ్ g వాల్యూ అంత పెరుగుతూ వెళ్తుంది అనమాట. అంటే 10 మళ్ళీ పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, పర్ సెకండ్ తర్వాత ఎంత ఉంటుంది, కరెక్ట్ 10 into 10 100 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ టైమ్ టు రీచ్ ద గ్రౌండ్, టైమ్ ఆఫ్ డిసెంట్, లేకపోతే టైమ్ టు రీచ్ ద గ్రౌండ్. Is the height, time to reach the ground is equal to 0, a is equal plus g, b is equal to 0, a is equal to plus g, s is equal to h. Time to reach the ground, s is equal to ut plus half at square. చూడండి, s ప్లేస్ లో మనం ఏ రాయొచ్చు అనుకున్నాం, h రాయొచ్చు అనుకున్నాం. ut బదులుగా 0 into t plus half gt square, h is equal to half gt square, t square is equal to 2h by t, t is equal to square root of 2h by t. చూడండి,
సో టైం కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, టైం టు రీచ్ ద గ్రౌండ్ కూడా హెచ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే హైట్ తక్కువ అనుకోండి, హైట్ ఎక్కువ అయితే కనుక ఎక్కువ టైం పడుతుంది కింద పడడానికి. హైట్ తక్కువ అయితే కనుక తక్కువ టైంలో కిందకి రీచ్ అవుతుంది. టైం టు రీచ్ ద గ్రౌండ్. ఇప్పుడు ఇందులో ఏం చూద్దామంటే మనం the ratio of distances traveled by freely falling body in successive seconds. చూడండి Sn is equal to మన ఫార్ములా U ప్లస్ A into n minus n. చూడండి the ratio of distances traveled by freely falling body in successive seconds. చూడండి U వాల్యూ ఎంత మనకి 0 కదా, H బదులుగా ఎంత రాసుకోవచ్చు, Hn is equal to G into A బదులుగా G రాస్తే G into n minus 1. రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ అంటే n బదులుగా H1 అనుకుందాం, H1 is to H2 is to H3 is to సో ఆన్ అన్నారు. H1 అంటే ఎంత అవుతుంది, H1 అంటే ఇదిగోండి G ఇలాగే రాస్తాను, n బదులుగా 1 అనమాట, 1 minus 1/2 అంటే G/2 అవుతుంది అనమాట. H2 అంటే ఎంత రాద్దాం, G into 2 minus 1/2 అంటే ఎంత అవుతుందంటే 3G/2. H3 అంటే ఎంత రాద్దాం, G into 3 minus 1/2 అంటే ఎంత అవుతుందంటే 5G/2 అని రాద్దాం. సో G/2 is to 3G/2 is to 5G/2 and so on. G/2 1 is to G is to 5 and so on. The ratio of distances traveled in successive seconds. Next, the ratio of distances traveled in find. చూడండి ఈ క్వశ్చన్ కింద క్వశ్చన్ తేడా. ఫైండ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ traveled in first second comma 2 seconds comma 3 seconds 4 seconds and so on. First second, first 2 seconds, first 3 seconds, 4 seconds కనుక్కోవాలి. H is equal to ఏంటంటే S is equal to ut plus half at square. S అంటే H is equal to 0 into t plus half gt square. H1 is equal to half g into 1 square. H2 is equal to half g into 2 square. H3 is equal to half g into 3 square. H1 is to H2 is to H3. That implies half g into 1 square plus half g into 2 square plus half g into 3 square and so on. G/2 cancel. 1 square is to 2 square is to 3 square and so on. 1 is to 4 is to 9 and so on. The ratio of distances traveled in first, second, third and third second. This is equal to 20 plus half at square. ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. గ్రావిటీ డిజపియర్ అంటే ఏంటో చూద్దాం. గ్రావిటీ డిజపియర్ అంటే ఏంటో చూద్దాం. గ్రావిటీ డిజపియర్ అంటే G is equal to 0 అవడం అనమాట. ఇట్ ఈస్ ఎజంప్షన్. గ్రావిటీ డిజపియర్ అనేది ఎజంప్షన్ ఒకటి వేసుకున్నాం అనుకోండి మనం. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి మనకి ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీని 3 seconds ఎలా చేసాం కింద. 3 seconds తర్వాత ఆఫ్టర్ 3 seconds గ్రావిటీ డిజపియర్.
Then what is the velocity after 3 more seconds? అది మన క్వశ్చన్. చూడండి ఫస్ట్ 3 సెకండ్స్ అప్పుడు వెలాసిటీ కనుక్కుందాం మనం. వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? v = u + at. సో ఇది ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి u వాల్యూ ఎంత అవుతుంది? v = u వాల్యూ ఎంత అంటే 0 ప్లస్ a వాల్యూ ఎంత? a వాల్యూ 10 తీసుకుందాం ఇంటూ t. అంటే 30 మీటర్/సెకండ్ అనేది వెలాసిటీ అనమాట. ఏంటి? 3 సెకండ్స్ తర్వాత. ఆ తర్వాత మనకి వెలాసిటీ ఏమైంది? గ్రావిటీ డిసపియర్ అంటే g = 0 అయింది. మళ్ళీ ఇంకొకసారి ఫార్ములా వాడదాం. గ్రావిటీ డిసపియర్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి v = u + at వాడదాం. v = u వాల్యూ ఎంత? 0 ప్లస్ a వాల్యూ ఎంత మనకి? a వాల్యూ ఎంత అంటే u వాల్యూ ఎంత అంటే 30. సో గ్రావిటీ డిసపియర్ అయ్యే సమయానికి u వాల్యూ ఎంత? u వాల్యూ ఎంత అంటే 30. డిసపియర్ అయింది కాబట్టి a వాల్యూ 0 × 3 అంటే v = 30 మీటర్/సెకండ్ మాత్రం వస్తుంది. అంటే ఏంటి? గ్రావిటీ డిసపియర్ అయినప్పుడు వెలాసిటీ కాన్స్టెంట్. ఇప్పుడు గ్రావిటీ డిసపియర్ velocity is constant. Okay. నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ. అంటే వర్టికల్లీ బ్రేకెడ్. వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ. వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ అంటే ఇదిగోండి, ఇది ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం బాడీని పైకి ఎత్తే ఇది వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ. సరే, దీని డెఫినేషన్ ఏమవుతుందో చూడండి. మనకి ఎనీ బాడీ ఎలా మనం ఎర్త్ అట్రాక్షన్ ఫోర్స్కి ఆపోజిట్గా త్రో చేస్తాం. ఎనీ బాడీ థ్రోన్ upward opposite to the earth gravitational force. Opposite to the earth gravitational force. Opposite to the earth gravitational force is called vertically bracketed body. ఓకే, ఇప్పుడు కండిషన్స్ ఆఫ్ వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ ఏంటో చూద్దాం. కండిషన్స్ ఆఫ్ వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ. కండిషన్స్ ఆఫ్ వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ. చూడండి, సమ్ ఇనీషియల్ వెలాసిటీతో మనం బాడీని పైకేసినాం. మనం ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా సమ్ వెలాసిటీ ఉండాలి. పైకి వెళ్ళాలంటే ఇనీషియల్గా వెలాసిటీ ఉండాలి. ఇనీషియల్ వెలాసిటీ u. యాక్సలరేషన్ ఏంటి? ఆపోజిట్ టు ద ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ ట్రావెల్ చేస్తుంది కదా, a = -. డిస్ప్లేస్మెంట్ ఏంటి? s = h అనమాట. డిస్ప్లేస్మెంట్ s = h. కండిషన్స్ ఆఫ్ వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే జనరల్ మోషన్ ఈక్వేషన్స్ తీసుకుందాం. జనరల్ మోషన్ ఈక్వేషన్స్. జనరల్ మోషన్ ఈక్వేషన్స్ ఏంటి మనకి? s = u + b divided by into t. Next v is equal to u plus at. Next s is equal to ut plus half at square. Next v square minus a square is equal to 2s. Next sn is equal to plus a into n minus half. చూడండి, వీటిని మనం వర్టికల్లీ బ్రేకెడ్ బాడీకి అప్లై చేయాలి. వర్టికల్లీ బ్రేకెడ్ బాడీ.
వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి ఎస్ బదులు ఏమొస్తుంది? హెచ్ వస్తుంది. యూ వాల్యూ అంతా యూనే. వి వాల్యూ అంతా ఫైనల్ వెలాసిటీ జీరో. ఇప్పుడు ఇంకొక డిస్ట్రిబ్యూషన్. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ జీరో. ఫైనల్ వెలాసిటీ జీరో. యూ ప్లస్ యూ వాల్యూ యూ ఉంది, వి వాల్యూ జీరో అనమాట. యూ ప్లస్ జీరో డివైడెడ్ బై 2 into t. H is equal to u by 2 into t. H is equal to u by 2 into t. Next, v is equal to u plus 80. v అంటే ఎంత మనకి? v అంటే 0 కదా. u minus g. a అంటే minus u minus g. That implies u is equal to u is equal to t. Next, h అంటే s అంటే h. s అంటే h. h is equal to ut. ut ఏ బదులుగా హాఫ్ వస్తుంది, ఏ బదులుగా మైనస్ జీ వస్తుంది కాబట్టి ut మైనస్ హాఫ్ జీ స్క్వేర్. నెక్స్ట్ పీ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2gh. దట్ ఇంప్లైస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2gh. లాస్ట్ మోస్ట్ ఈక్వేషన్ ఏంటంటే hn ఇజ్ ఈక్వల్ టు రాద్దాం. sn బదులుగా hn ఇజ్ ఈక్వల్ టు u మైనస్ g ఇంటూ n మైనస్ r. ఇది లాస్ట్ ఆప్షన్. చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఏంటో చూద్దాం. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఆఫ్ పర్టికులర్ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఆఫ్ పర్టికులర్ బాడీ ఏంటో చూద్దాం. చూడండి, ఎర్త్ యూ వెలాసిటీ తీసుకురా నేను. ఫైనల్ వెలాసిటీ 0, హెచ్ 8కి వెళ్ళింది అనమాట. ఏజ్ ఈక్వల్ మైనస్ జీ. అయితే టైమ్ ఆఫ్ ఎసెంట్ పైకి వెళ్ళడానికి టైం ఎంత పడుతుందో చూద్దాం. అప్పుడు మనం ఏం ఫార్ములా తీసుకోవాలంటే v ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ 80 తీసుకోవాలి. యూ వాల్యూ అంతా 0. యూ వాల్యూ ఏ వాల్యూ అంత మైనస్ జీ ఇంటూ టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే యూ బై జీ. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత అంటే యూ బై జీ. ఈ టైమ్ ఆఫ్ ఎసెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? జీ కాన్స్టెంట్ కాబట్టి టైమ్ ఆఫ్ ఎసెంట్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఎలా డిపెండ్ అవుతుంది? టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ వెలాసిటీ. Time of ascent is directly proportional to initial velocity of projection. Next, time of flight. Time of flight of particular projected body. Time of flight of particular projected body. Time of flight of particular projected body అంటే చెప్తాం మనం. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుందంటే ఇది మనకి ఇలా మనం త్రో చేస్తే బాడీ ఇలా పైకి వెళ్ళి మ్యాక్సిమం హైట్ని రీచ్ అయ్యి మళ్ళీ ఇలా కిందకు వచ్చి బాడీ కిందకి కాల్ చేసుకుంటుంది. దీన్ని ఏమంటారంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. చూడండి, ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే పైకి వెళ్ళే టైం ఉంది, టైమ్ ఆఫ్ డిసెంట్ కిందకు వచ్చే టైమ్ ఆఫ్ డిసెంట్. చూడండి, ఇది ఎలా టైమ్ ఆఫ్ ఫ్లైట్ని బాడీ పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చింది. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చింది.
ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు ఎక్కడికి వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ వర్టికల్ ప్రెషర్ బాడీ అందులో డెఫినేషన్ 1 ఏంటంటే టైమ్ ఇన్ విచ్ vertical displacement covered by body is 0. Vertical displacement covered by the body is 0. Covered by the body is 0. So ఇంకో ఏం చెప్పొచ్చు, time in which the body is in air అని చెప్పొచ్చు. Time in which the body is in air అని చెప్పొచ్చు. The body is in the air. ఇంకేం చెప్పొచ్చు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ ద సమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ descent కూడా చెప్పొచ్చు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ ద సమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ascent అండ్ టైమ్ ఆఫ్ descent. ఇప్పుడు చూడండి, దీని నుంచి మనం ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. చూడండి, టైమ్ ఇన్ విచ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ ఇస్ 0 అంటే ఏం చేద్దామంటే ఈక్వేషన్ తీసుకుందాం మనం. S is equal to 2t plus half at square. చూడండి, S అంటే ఎంత రాయాలి, హెచ్ అంటే అర్థం. హెచ్ ఎట్కి రీచ్ అయింది అనుకుందాం. అది యూ వాల్యూ యూనే అనుకుందాం. టైం ఏమో టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ప్లస్ హాఫ్ ఏ అంటేనేమో మైనస్ జీ ఇంటూ టైం ఏమో టైమ్ ఆఫ్ ఫ్లైట్ తీసుకుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీ బై 2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 0 కదా. 0 ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీ బై 2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 2 బై జీ. చూడండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా ఇనీషియల్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. 2 కాన్స్టెంట్, జీ కాన్స్టెంట్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యూ. Time of flight is directly proportional. Time of flight is directly proportional. Time of flight is directly proportional to initial velocity. Directly proportional to initial velocity. చూడండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ descent అని కూడా రాయొచ్చు. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది మనకి, 2u బై g. టైమ్ ఆఫ్ ascent ఆల్రెడీ మనం కనుక్కున్నాం, అది u బై g వచ్చింది. ఇప్పుడు టైమ్ ఆఫ్ descent ఎంత వస్తుందంటే దీని నుంచి టైమ్ ఆఫ్ descent ఈజ్ ఈక్వల్ టు u బై g. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే టైమ్ ఆఫ్ ascent ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ descent అనమాట. వితౌట్ ఎయిర్ ఫ్రిక్షన్ లేనప్పుడు టైమ్ ఆఫ్ ascent ఈజ్ ఈక్వల్ టైమ్ ఆఫ్ descent. నెక్స్ట్ maximum height. Maximum height. Maximum height. Maximum vertical distance covered. Maximum vertical distance covered before its final velocity is 0.
maximum vertical distance covered. Maximum vertical distance covered before its final velocity is 0. చూడండి maximum vertical distance covered ఎంత అవుతుందో చూద్దాం. U is equal to U. A is equal to minus G. S is equal to H. V is equal to 3. V square minus U square is equal to S. V square అంటే 0 square minus U square is equal to 2 into A అంటే minus G into S అంటే H. Minus U square is equal to minus 2GH. H is equal to U square by 2G. Maximum height ఫార్ములా ఏంటి? H is equal to U square by 2G. అంటే మాక్సిమం హైట్ దేని మీద డిపెండ్ అవుతుంది? H is equal to U square by 2G. అంటే మాక్సిమం హైట్ కూడా ఇనీషియల్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. మాక్సిమం హైట్ maximum height is directly proportional to square of initial velocity. Maximum height is directly proportional to square of initial velocity. Distance traveled by equilibrated body in the last second. Distance traveled by the particular break body in the last second. So now Hn is equal to U minus G into N minus 1. Hn is equal to U minus G into N minus 1. N is equal to U by S. అండ్ లాస్ట్ సెకండ్కి ఎలా రాసుకోవచ్చు? మన లాస్ట్ సెకండ్ అంటే nth సెకండ్ అనమాట. nth సెకండ్ ఫార్ములా U by C. అంటే Hn is equal to U minus G into N అంటే లాస్ట్ సెకండ్ కాబట్టి U by Z minus 1. సో U minus Gతో మల్టిప్లై చేస్తే G into U by Z minus into plus G by 2. G cancel, U cancel, is equal to G by 2. Hn is equal to G. Distance traveled in last second is Hn is equal to G by 2. Next. Next, BP. Body ejected from tower.
body projected from the tower. బాడీని బ్రేక్ చేసిన టవర్ మీద నుంచి ఇలా ట్రావెల్ చేసి రీచ్ చేస్తే గ్రౌండ్. అచీవ్ ద డిస్ప్లేస్మెంట్ టీ ద వెలాసిటీ విచ్. ఈ బాడీ ట్రావెల్ చేసిన టైం ఎంత అంటే టీ ఇస్ ద టైం టేకెన్ బై బాడీ. అంటే ఇలా పైకి వెళ్ళి ఇలా పైకి వెళ్తుంది, ఇదే డైరెక్షన్ కింద పడుతుంది. మనకు కనిపించాలి కాబట్టి మనం పక్కన రాస్తాం. ఇలా పైకి వెళ్ళి ఇదే డైరెక్షన్ కింద పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కుందాం. ఈ హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోవాలంటే ఈ పైన ఉన్న డిస్టెన్స్ ఏమనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ డిస్టెన్స్ టైమ్ ఆఫ్ ఎస్ అండ్ టైంలో ట్రావెల్ చేస్తాం. కింద డిస్టెన్స్ చూడండి, ఇది ఎంత అంటే హెచ్ ప్లస్ ఎక్స్. ఇదేమో టైమ్ ఆఫ్ డిసెంట్ టైంలో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు హెచ్ ప్లస్ ఎక్స్ నుంచి ఎక్స్ సపరేట్ చేస్తే మనకి హెచ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే మన ఫార్ములా టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టైమ్ ఆఫ్ ఎసెంట్. ఎక్స్ కనుక్కుందాం. ఇప్పుడు ఎక్స్ని కనుక్కుందాం. ఎక్స్ కనుక్కోవాలంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంత? ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యూ. బాడీ పైకి వెళ్తుంది కాబట్టి ఏజ్ ఈక్వల్ టు మైనస్ జీ. డిస్టెన్స్ ట్రావెల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఫైనల్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు జీ. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే వి ఈజ్ ఈక్వల్ టు జీ. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x అని రాద్దాం. వి స్క్వేర్ అంటే ఏం రాద్దాం అంటే వి స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20. ఏ అంటే ఏం రాద్దాం అంటే మైనస్ జీ. ఎస్ అంటే ఎక్స్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ యూ స్క్వేర్ డివైడెడ్ బై 2g అవుతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g అవుతుంది. చూడండి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి రాద్దాం మనం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఎంత అవుతుందో. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఎంత అవుతుంది? యూ ఇస్ ఈక్వల్ 0. యూ ఇస్ ఈక్వల్ 0 ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి. చూడండి ఇక్కడ యూ ఇస్ ఈక్వల్ 0. ఏ ఇస్ ఈక్వల్ ఎస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఎక్స్ అవుతుంది. డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ ఈక్వల్ హెచ్ ప్లస్ ఎక్స్. టైం ఎంత అవుతుందంటే టోటల్ టైం టీ మైనస్ ఇందులో ఏం చేయాలి? ఈ టైం తీసేయాలి. టైమ్ ఆఫ్ ఎసెంట్ టైం టీఏ అందం. సో టీఏ అంటే ఆల్రెడీ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా తెలుసు కదా మనకి. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఇచ్చి ఇప్పుడు యూ బై జీ అని. సో మనం టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం అంటే టీ మైనస్ టైమ్ ఆఫ్ ఎసెంట్ యూ బై జీ. అంత టైం ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు బాడీ కిందకి ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఏజ్ ఈక్వల్ టు జీ అని రాసుకుందాం. ఏజ్ ఈక్వల్ జీ అంటారు. ఇప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ రాస్తే ఇవ్వండి, ఇక్కడ నుంచి ఎస్ ఇస్ ఈక్వల్ టు హెచ్ ఇస్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఎక్స్ కదా. ఎస్ ఇస్ ఈక్వల్ టు యూ2 ప్లస్ హాఫ్ ఎడ్ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటే ఎస్ బదులుగా ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? హెచ్ ప్లస్ ఎక్స్ కాబట్టి హెచ్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యూ వాల్యూ 0 ఆఫ్ జీ ఇంటూ టీ అంటే టీ మైనస్ యూ బై జీ. హెచ్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత రాస్తామంటే మనం ఎక్స్ అంటే ఆల్రెడీ రాసాం మనం యూ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు హాఫ్ జీ ఇంటూ ఇది టీ మైనస్ యూ బై జీ హోల్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ బై జీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ టీ ఇంటూ యూ బై జీ. అంటే ఇది హెచ్ ప్లస్ యూ స్క్వేర్ బై 2g ఈక్వల్ టు జీటీ స్క్వేర్ బై 2 ప్లస్ మల్టిప్లై చేస్తే జీ బై 2 ఇంటూ టీ స్క్వేర్ జీ బై జీటీ స్క్వేర్ బై 2 జీ బై 2 ఇంటూ యూ స్క్వేర్ బై 2 అంటే యూ స్క్వేర్ బై 2g అవుతుంది. మైనస్ 2 ఇంటూ 2 క్యాన్సిల్, జీజీ క్యాన్సిల్, మైనస్ 50 వచ్చి ఈ యూ స్క్వేర్ బై 2g యూ స్క్వేర్ బై 2g క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ మనకి హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మైనస్ యూటీ ఉంది ఇక్కడ, మైనస్ యూటీ ఉంది ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఉంది అక్కడ, మైనస్ యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. అంటే హైట్ ఆఫ్ ది టవర్ని కనుక్కోవచ్చు అనమాట. ఏం ఫార్ములా వాడి హెచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ ద బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద టవర్.